ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, సేవా తత్పరులు కోగంటి సత్యం గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సత్యం గారు, నా మొదటి ప్రశ్న, ఈరోజు విజయవాడ రాజకీయాల్లో ఒక కొత్త పేరు వినపడుతుంది, వంగవీటి ఆశా కిరణ్ అని చెప్పేసి. రాధాబాబు గారి చరిష్మా తగ్గడంతో మళ్ళీ తనని పుణికిపుచ్చుకోవడం కోసం వారసురాలిగా ఆశా కిరణ్ రాబోతున్నారు కదా. నిజంగా ఆమె రాజకీయాల్లోకి వస్తే ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందా? ఆమె రాణించే అవకాశం ఉందా? స్వతహాగా ఆమెను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నారు కాబట్టి తనలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, తను రాణించగలుగుతుందా లేదా చెప్పాలంటే మీరేం చెప్పొస్తారు? అంటే రాధాబాబు గారిలో సురుకు కనిపించట్లా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మినిస్ట్రీ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇచ్చేవాళ్ళు. చురుకు కనబడట్లేదు కాబట్టి రాధాబాబు గారిని మనమే అనుకోవడానికి వెళ్ళలేదు. ఆయన మనస్తత్వం అట్లాంటిది, మంచి మనస్తత్వం. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఆనెస్ట్గా చేశారు. మరి రంగా గారి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మరి జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి దాసి నారాయణరావు గారు, అట్లానే కాపు సంఘం తరపు నుంచి రంగా గారి రాధా రంగా మిత్ర మండలి తరపు నుంచి అందరు కలిసి వెళ్ళి బాబు సీట్ ఇప్పించారు. ఎందుకంటే వంగవీటి అనేది నిలబడాలి అనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు ఆశా కిరణ్ మరి ఆ అమ్మాయి మరి ఈరోజు రాజకీయాల్లోకి రావడం అంటే, రాధాబాబు కాంగ్రెస్ పార్టీలోంచి చిరంజీవి గారి పార్టీలోకి మారటం, మళ్ళీ వైఎస్ఆర్లోకి మారటం, మళ్ళీ వచ్చేటప్పటికి టీడీపీలోకి మారడం అనేటప్పటికి ముందు మెయిన్ రంగా మిత్రమండలి, రంగా గారి మిత్రమండలి నుంచి కాకుండా కాపు క్యాస్ట్గానే కాకుండా అనేకమైన కులాల్లో కూడా రంగా గారి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే 88లో ఆయన గారిని చంపేస్తే నిరాహార దీక్షలో మరి ఈ రోజున మరి 37 సంవత్సరాలు అవుతున్నా కానీ అప్పుడు తరం అంతా కూడా ముసలోళ్ళు అయిపోయారు. అయినా కానీ ఈరోజు యూత్లో కూడా రంగా గారి విగ్రహాలు పెట్టి ఎంతో విజయవంతంగా మరి రాధాబాబుని పిలిచి ఓపెన్ చేసినవి కొన్ని ఉన్నాయి, కొన్ని లోకల్ లీడర్స్ ఓపెన్ చేసినవి కొన్ని ఉన్నాయి. అలా వేలాది విగ్రహాలు ఈ రాష్ట్రంలో పెట్టారు. మరి గాంధీ గారి తర్వాత గాంధీ గారి కన్నా కూడా ఎక్కువ విగ్రహాలు ఉంటాయేమని అనిపిస్తుంది నాకైతే రంగా గారి. ఎందుకంటే రంగా మిత్ర మండలి అనేదాన్ని నిలబెట్టాలి. 74లో రాధా గారిని చంపేసిన టైంలో రాధా మిత్ర మండలి అనేది వచ్చింది. అట్లనే 88లో రంగా గారిని చంపేసిన టైంలో రంగా మిత్ర మండలి వచ్చింది. అట్లనే రంగా మిత్ర మండలి తరపు నుంచి వాళ్ళందరూ సలహాలు తీసుకొనే నేను ఏం చేయాలి, ఎందులోకి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ పార్టీలో పోటీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి ఆలోచనతో అమ్మాయి వచ్చిందని చెప్పేసి నేను ఆశా కిరణ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మరి రాధాబాబు వచ్చినప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళేటప్పటికి కొంత అసంతృప్తి రంగా మిత్ర మండలి, రంగా మిత్ర మండలిలో కాకుండా రంగా గారి అభిమానుల్లో కూడా కొంచెం అసంతృప్తి ఉంది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. అంటే ఇప్పుడు రేపు రంగా గారి వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 26 వైజాగ్లో రంగా నాడు అని చెప్పేసి ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. 1,00,000 మందితో మేము ఆ కార్యక్రమాన్ని చేయనున్నామని చెప్పేసి. నిజంగా ఈ 1,00,000 మంది అభిమానులు వైజాగ్ వెళ్ళి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే పరిస్థితి ఉంటుందా? నిజంగా రంగా గారి ఆశయాలను ఇప్పుడు ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళందరిలో ఆ భావజాలం ఉందంటారా? నాకైతే ఎక్కడా కూడా ఎవరు అంత పెద్దగా సేవా కార్యక్రమంలో చురుగ్గా ఉన్నట్టయితే కనిపించడం లేదు. దీని మీద కామెంట్ చేయాలంటే మీరేం చేస్తారు? కరెక్ట్ కాదండి మీరు చెప్పేది. ఎందుకంటే కనిపించడం అంటే ముందు రోడ్డు మీద వచ్చేసేసి కనిపించడం కాదు. అలానే 1,00,000 మంది ఇక్కడి నుంచి వెళ్ళగలరా అని చెప్పేసి మీరు అన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళవలసిన లేదండి. అసలు రంగా గారికి అది ఒక పెద్ద బ్రాండ్ వంగవీటి అనేది. ఆ వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా అక్కడ పెడుతున్న దానికి అక్కడ లోకల్లోనే 1,00,000 మంది జనం పోగవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేనే కాదు, ప్రతి రంగా మిత్ర మండలి వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడి నుంచి కూడా కొంతమంది వెళ్ళొచ్చు, కానీ అక్కడే 1,00,000 మంది పోగవుతారు. జనం విజయవంతంగా నడుస్తుంది, ఆ సభ బ్రహ్మాండంగా జరుగుద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లానే మరి ఆశా కిరణ్ గారు కూడా దాంట్లో పాల్గొంటున్నారు కాబట్టి
ఇంకా విజయవంతంగా జరుగుద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పాల్గొనకపోయినా రాధా రంగా మిత్ర మండలిని బలోపేతం చేయడం కోసమే అక్కడ కూడా ఈ రోజున 26వ తారీఖున మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ మీటింగ్ అయిన తర్వాత అయినా సరే మీరు చూస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళడమే కాదు, అక్కడ జనం కూడా పోగొడ్డారు. సచిన్ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటారని చెప్పేసి మీరు వెళ్తున్నారు ఆ కార్యక్రమానికి? అంటే టైంను బట్టి చూస్తానండి. చూసి, ఎందుకంటే మాకు రంగా గారు అంటే అదొక అభిమానం. సిపిఎం పార్టీ అంటే బాగా ఆయనకు కూడా మంచి అభిప్రాయంతో ఉండేవారు. వారికి కూడా మేము బావగారు అని చెప్పేసి పిలిచి, మరి చెల్లమ్మ అని చెప్పేసి పిలిచే ఇది మాకు ఉంది అని చెప్పేసి, కాబట్టి వీలైతే తప్పనిసరిగా వెళ్ళటం కోసం ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటాను. సత్యం గారు, ఒక విషయం అడుగుతాను. చాలామందికి అడిగిన వెంటనే విగ్రహాలు దానం చేశారు. అంటే ఎవరు ఏది అడిగితే ఆ విగ్రహం అందించేవాళ్ళు. మీరు విగ్రహాలు ఓన్లీ అభిమానానికే పరిమితం అవుతున్నాయి తప్పితే ఆ అభిమానాన్ని ఆదర్శంగా తీసుకొని జనంలో ఆ స్ఫూర్తిని, అంటే ఎవరైతే విగ్రహాలు పెడుతున్నారో తదితర కుల పెద్దలు ఆ స్ఫూర్తిని కొనసాగించే పరిస్థితి కనిపించట్లేదు గ్రౌండ్ రియాలిటీ. దీని మీద మీరు కామెంట్ చేయాలంటే ఏం చేస్తారు? కామెంట్ చేయాల్సిన అవసరం లేదండి దీని మీద. ఎందుకంటే రంగా గారు విగ్రహాలు పెడుతున్నారు కాబట్టి, రంగా గారు విగ్రహాలు ఎవరి దగ్గర డబ్బులు సందాలు వసూలు చేసి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో అక్కడ లోకల్ వాళ్ళు 2-3 కలిపేసేసి రంగా గారి విగ్రహాలు పెడుతున్నారు. ఆ రంగా గారి విగ్రహాలు అలా పెడుతున్నటువంటి అభిమానులు ఉండబట్టే మొన్న జనసేనకి ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు రావటం, అట్లానే టీడీపీకి కూడా మరి అన్ని సీట్లు రావటం, అలానే అసలు జీరోలో ఉన్నటువంటి బీజేపీకి కూడా అన్ని సీట్లు రావడానికి కారణం రాధా రంగా మిత్ర మండలి రంగా గారి అభిమానుల వల్లే ఈ రాష్ట్ర ప్రభుత్వం మారిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ కాకుండా టీడీపీ రావడానికి కారణం విగ్రహాలు పెట్టేసేసి మెదలకుండా ఊరుకోవటం కాదు, ఉద్యమంలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఓటింగ్ చేశారు కాబట్టి రంగా గారి ఆశయాలతోటే ఇంత ఓటింగ్ రావడం, మరి గవర్నమెంట్ ఏర్పడటం కూడా జరిగింది. కానీ రంగా గారు ఇది లేకుండా మాత్రం కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. రంగా గారితో మీరు నా ప్రయాణం చేయడం, ఫాలోవర్గా ఉండడం ఉందా సార్ మీకు గతంలో? అంటే 30-40 ఏళ్ల క్రితం సంగతి అడుగుతున్నా. చెప్పండి. అప్పుడప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే వెళ్ళలేదండి. ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు ల్యాండ్ ఫోన్లు. ఏదైనా సమస్యలు ఉంటే నేను ఆయనతో మాట్లాడి గుర్తుండిపోయే సంఘటన ఉందా సార్? పాత తాలూకా పోలీస్ స్టేషన్ ఒకటి ఉండేదండి, ఏలూరు లాగుల అవతల, అటు దుర్గాపురం దగ్గర. అది మనం పోలీస్ స్టేషన్ ఖాళీ చేసిన తర్వాత కొంతమంది ఖాళీ చేయకపోతే అది వేరే మనాలు కొన్నారు. రంగా గారికి చెప్తే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ఏదో 10 రూపాయలు ఇప్పించి వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. న్యాయంగానే, ఎందుకంటే వాళ్ళు యూఏలో పనిచేసేటువంటి పిల్లలు, అందులో ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా. అయినా సరే న్యాయంగా మనం ఎప్పుడైనా ఖాళీ చేయాల్సిందే. కొనుక్కుంటే కొనుక్కోండి. కాబట్టి కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖాళీ చేయండి, లేదనుకుంటే కొనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే కొనుక్కోండి అని చెప్పేసి చాలా పెద్ద సహాయం చేశారు వాళ్ళకి నేను పంపించిన పంచాయతీలో. అదొకటి జ్ఞాపకం, గుర్తు, బాగా మర్చిపోలేని ఇది అనమాట అండి అది. అట్లనే ఆయన్ని చంపేయడం కూడా మర్చిపోలేనిది, బాధపడాల్సింది ఇది. ఎందుకంటే నిరాహార దీక్ష, గాంధేయవాదంతో గాంధీ గారిలాగా నిరాహార దీక్ష చేస్తుంటే నిరాహార దీక్షలో చంపేటువంటి చాలా భయంకరమైన ఘోరం. కాబట్టే ఈరోజు కూడా రాధా రంగా మిత్ర మండలి బ్రతికుంది. ఆ బ్రతికుంటానికి కూడా కారణం చెన్నుపాటి సీని గారు. ఈరోజు కూడా దానికి అధ్యక్షుడిగా ఉన్నందుకు చెన్నుపాటి సీని గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా. అదండి. రంగా గారి నుంచి మీరు తీసుకున్న స్ఫూర్తి ఏంటి? అంటే రంగా గారు మా కమ్యూనిస్ట్ పార్టీకి, మా సిపిఎం పార్టీకి బాగా అనుబంధ సంస్థగా ఉండేవారు. కాబట్టి ఆయన కూడా కమ్యూనిస్ట్ భావాలతోటే వచ్చారు. కాబట్టి మేము కూడా అదే భావాలతో పెరిగాం. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఈరోజు కూడా మరి అదే భావాలతో ఉన్నాం. అదే భావాలతో ఆయన కూడా ఉన్నారు. ఆయన కాలం చేశారు. కాబట్టి ఆయనకి నా విప్లవ జోహార్లు రేపు రాబోయే 28కి ముందే నేను తెలియజేసుకుంటున్నాను. సార్, అప్పుడు పోలీసింగ్కి ఇప్పుడు పోలీసింగ్కి, రంగా గారు చనిపోయినప్పుడు పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ డిఫరెన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు?
అంటే పోలీసింగ్కి వచ్చేటప్పటికి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం తరపున ఉండే వాళ్ళు ఎక్కువయ్యారండి. ప్రస్తుతానికి కదా, అప్పటి నుంచి కూడా అప్పుడు ఆ వ్యాస్ గారు ఉండేవాళ్ళు. మరి అట్లనే రత్నకుమార్ గారు టీడీపీలో ఉన్న టైంలో మరి ఆమెని టీడీపీ గవర్నమెంటే, మరి నాయక్ గారు, అప్పుడు డిటి నాయక్ గారు టీడీపీ గవర్నమెంటే ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. మరి రాధాబాబు గారు ఇవన్నీ గుర్తెచ్చుకోవాలి, విషయాలు గుర్తెచ్చుకొని వాళ్ళ అమ్మగారికి ఏమేమి అన్యాయాలు జరిగినాయి, రేపు మనకేమేమి అన్యాయం జరిగింది, ఇంక రేపు జరగబోయే అన్యాయాలు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బాబు పెద్దగా పట్టించుకోడు. కానీ మనల్ని చూసే వాళ్ళకి కొంచెం బాధేస్తుంటుంది. ఎందుకంటే రంగా గారి అబ్బాయిగా రాధాబాబు ఎదగాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు నేను ఒకడిని. ఎందుకంటే ఇవాళ ఆశా కిరణమ్మతోటి మరి కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అలానే రాధాబాబుకి రాధాబాబు పార్టీలో పోటీ చేసిన టైంలో, ఎలక్షన్లో పోటీ చేసిన టైంలో రత్నకుమార్ గారు కూడా నా దగ్గరికి వచ్చి, సత్యం గారు మీరు నాకు పని చేయాలి, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి నా దగ్గరికి వస్తే దాదాపు తెల్లవారులు కూర్చున్నాం. అయినా కానీ వద్దమ్మా, నా మాటినమ్మా, రాధాబాబుని తీసుకొచ్చి అమ్మ సారీ అమ్మ అని చెప్పిస్తాను అంటే వినకుండా దానికి కూడా కారణాలు కొన్ని దుష్టశక్తులు రత్నకుమార్ గారు వెనకమాలుండి నడిపించినాయి. కాబట్టి తెల్లవాళ్ళు కూర్చున్నా కానీ వద్దని చెప్పినా కానీ వినకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 700 ఓట్లు వచ్చినాయండి. రాధాబాబు ఏమో ఎమ్మెల్యే అయ్యారు. మరి ఆ పరిస్థితులు నేను అనుకుంటున్నా రత్నకుమార్ గారు టీడీపీలోకి వెళ్ళడానికి కూడా కారణం రంగా గారు ఆశయాలు కొన్ని నెరవేర్చాలంటే అధికార పార్టీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా వెళ్ళుండొచ్చు. కానీ వెళ్ళే పోరాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా కమ్యూనిస్టులు ఉన్నట్టు మేము పోరాడట్లేదండి పేదవాళ్ళ కోసం, ఆ విధంగా పోరాడచ్చు. కానీ వెళ్ళినా కానీ మీకు నష్టమే జరిగింది. కాబట్టి రత్నకుమార్ గారు చెన్నుపాటి అనే ఇంటి పేరు మార్చుకోవడం ఫస్ట్ తప్పు. ఎందుకంటే వంగవీటి పేరు మీద మరి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, రెండోసారి వచ్చేటప్పటికి మేము ఇండిపెండెంట్గా పోటీ చేయటం కొబ్బరి చెట్టు గుర్తుకి 94లో మేము 30,000 ఓట్లు టీడీపీ ఓట్లు చీల్చబట్టి రెండోసారి మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయ్యారు. అయినా సరే సంతోషం. కానీ మీరు టీడీపీలో చేరడం అనేది మాకందరికి కూడా బాధాకరం వేసింది. అలానే ఇంటి పేరు మార్చుకోవడం కూడా మా అందరికి కూడా చాలా బాధాకరం వేసింది. మాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులకే కాదు, రంగా గారి అభిమానులకి, రాధారంగా మిత్రమండలి వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టే మరి రత్నకుమార్ గారు బయటికి రాకుండా ఆమెను ఏదో ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు పిలవటం కూడా జరగట్లేదంటే యాంటీ ఉంది కాబట్టే పిలవట్లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు రాధాబాబుకి ఆశా కిరణ్కి ఏమైనా విభేదాలు ఉన్నాయా, అందుకే ఈ రాజకీయ అరంగేట్రం ఆశా కిరణ్ చేసిందా అనే ఒక డౌట్ కూడా పబ్లిక్లో అయితే ఉంది కదా సార్, దీనికి క్లారిటీ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? విభేదాలు ఏం లేవండి. ఆ రోజున రంగా గారికి సీట్ ఇచ్చినప్పుడు చలపతిరావు కూడా ఉయ్యూరులో సీట్ ఇచ్చారు. అలా ఒక కుటుంబంలో ఇద్దరు పోటీ చేయకూడదని ఏం లేదు. అలానే వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఏం లేవు. ఇద్దరు కూడా రంగా గారి బిడ్డలు కాబట్టి ఇద్దరు కలిసే ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కలిసి ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అట్లానే మరి ఈ మధ్య రాధామిత్రమండలి అని చెప్పేసి శ్రీ రాధామిత్రమండలి అని చెప్పేసి మరి వంగవీటి సెంతను పెట్టాడని చెప్పేసి కూడా ఒకటి తెలిసింది. కానీ ఇవన్నీ కూడా కలిసిపోయి ఒక రాధారంగా మిత్రమండలిగా ఒక్కదానిగానే నిలవాల్సిన పరిస్థితి ఉంది. నిలవాల్సిన పరిస్థితి, నిలబెట్టాల్సిన బాధ్యత ఆశా కిరణ్ మీదే ఆధారపడి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఏముంది, మంచి స్పీకర్ రంగా గారిలోంచే ఆ ఫేస్ కానివ్వండి, ఆ మాటలు కానివ్వండి, ఆమె కొన్ని ఇంటర్వ్యూలు చూశాను నేను యూట్యూబ్లో. చాలా చక్కగా మాట్లాడారు. ఆమె ఏ పార్టీలోకి వెళ్తారనేది చెప్పలేదు. కానీ ఇవాళ కాదు చెప్పాల్సిన పరిస్థితి. ఇంకా రాధారంగా మిత్రమండలి అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వెళ్ళటమే కరెక్ట్. ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ ఆమె రంగా గారి ఆశయాల మీదే వచ్చారు కాబట్టి ఆమెను మనం బలపరచాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీలోకి రానుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఒక చర్చ నడుస్తుంది కదా, వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారు? అసలు ఏది చెప్పలేమండి. రేపొద్దున వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే వరకు కూడా ఆ పద్ధతి రాదు. కానీ డెఫినెట్గా
విజయవాడ మేయర్గా కానీ లేదా విజయవాడలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడో సైట ఎమ్మెల్యేగా కానీ రంగా గారి ఆశయాలతోటి రంగా గారి అభినందనలు ఆయన ఆశీస్సులతోటి ఆశా గారు అవుతారని చెప్పి ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అవుతారని చెప్పేసి అమ్మవారిని కూడా అవ్వాలని చెప్పేసి అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వంగవీటి కుటుంబంలోంచి ఒకళ్ళు ఉండాలి కాబట్టి నా సహకారం ఎప్పుడు ఉంటుంది ఆ అమ్మాయికి. ఎందుకంటే అంటే ఏ రకంగా ఉంటుంది సార్ సహకారం అంటే? ఏ రకంగా అంటే ప్రజలు ఉన్నారు నాకు, ఏ నియోజకవర్గంలో సరే ఓడించాలని అంటే ఓడించగలను, గెలిపించాలంటే గెలిపించే సత్తా కోగంటి కుటుంబానికి ఉంది కాబట్టి ఏ రకంగా కావాలన్నా సరే మా ఆశా కిరణ్ అమ్మకి నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.